ఒక్కొక్కళ్ళు అవసరమైతే వాళ్ళు పని చేసుకొని కష్టపడి పైకి వస్తుంటే వాళ్ళ పని చెడగొట్టాలని కూడా చూస్తారు, తెలుసా? కపటంతో అలా చేయాలని చూసినప్పుడు అది అర్థం తెలుసుకుంటారు, తెలుసుకోలేరు కదా. ఎట్లా అంటే దేవునిని ఆశ్రయించాలి. సామెతలు 28:5 ఉంటుంది, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తము గ్రహిస్తారన్నది. సామెతలు 28:5 యెహోవాను ఆశ్రయించేవాడు సమస్తమును గ్రహిస్తాడనుంటుంది అన్నమాట. ఉంది కదా, యెహోవాను ఆశ్రయించేవాడు సమస్తమును గ్రహించు. చూసారా? కనుక దేవుని దగ్గరకు వస్తే, దేవుని హృదయంలో చేర్చుకుంటే కపటం పోయేది. కపటం చేసేవారి నుంచి కూడా తప్పించుకుంటారు. ఎదుటి వారి కపటం నుంచి తప్పించుకుంటారు, వాళ్ళ జీవితంలో కపటం కూడా పోయేది. నిజం, చాలా మంది కపట ద్వేషాలతోటి, అసూయతో, కక్షలతోటి ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేస్తారు. నిజం, నేను కూడా మారినప్పుడు, లోకంలో పాపం ఉన్నప్పుడు నా భార్యకి అబద్ధం చెప్పేవాడిని. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నేను చెడ్డ పని చేస్తే చెప్పేవాడిని కాదు, తొందరగా చెప్పేవాడిని కాదు. ఎందుకు? చెప్తే చెడ్డోళ్ళు అయిపోతాం కదా, అందుకని చెప్పరు. మరి చెడ్డోళ్ళు అయిపోవటమేనా? అసలు ఎప్పుడో చెడ్డోళ్ళు అయిపోబట్టి అట్ట కపటంగా ఉంటుందన్నమాట. కనుక ఎంతమంది కపట ద్వేషాలతోటి దేవునికి దూరంగా ఉంటున్నారు. పేరుకు యేసయ్య అంటున్నారు, పేరుకు నాకు కూడా ఉన్నాడులే దేవుడు వేరే ఒక్కళ్ళు అంటున్నారు. అది కాదు. ఈ కపటం మనిషిని కబళించేసిద్ది, తెలుసా? కుటుంబాలు పాడు చేస్తుంది కపటం. కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి కదా, పచ్చగా ఉంటాయి కూడా. కానీ రైతు ఏం చేస్తాడు? వాటిని ఉంచడు, మందేసి కాల్చి పడేస్తాడు, మార్చి పడేస్తాడు. ఇట్లా కలుపు మొక్కలు లాంటిది కపటం. దానివల్ల ఉపయోగం లేదు. పైరుకెట్ట నష్టమో వారి జీవితానికే కపటం నష్టం. కనుక ఆత్మలో కపటం లేనివాడు ధనుడే. అంటే ఎక్కడికి వెళ్తే ఆత్మలో కపటం పోద్ది అంటే, మనం ఇందాక మత్తయి సువార్త 5:8 చదివాం కదా, ఏమని? హృదయ శుద్ధి గలవారు, అర్థమవుతుందా? బైబిల్ చూస్తారు, బైబిల్ చదువుతారు, ఎతుకుతుంటారు కూర్చుంటే, మామూలు కాదనమాట. చూడు, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో హృదయ శుద్ధి ఉంటే ఇక ఆత్మలో కపటం ఎందుకు వచ్చింది? రాదు, వెళ్ళిపోయింది. ఎందుకు? శుద్ధి అయింది కదా హృదయము. ఎట్లా శుద్ధి అయింది హృదయం? ఎట్లా అయింది? యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయడం. ఎప్పుడైతే యేసు రక్తాన్ని ఆశ్రయిస్తారో మానవులు, హృదయం శుద్ధి అయింది. కొంతమంది ఏం చేస్తున్నారంటే హృదయం యేసు రక్తాన్ని కోరుకోవట్లేదు. కొంతమంది కొబ్బరి నూనె పట్టుకుని ఏమంటున్నారు? యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అంటున్నారు. ఎక్కడ రోగం ఉండి అక్కడ పోసుకుంటున్నారు కొబ్బరి నూనె. యేసు రక్తమా? కొబ్బరి నూనె, యేసు రక్తం, యేసు రక్తం. ఈ పాస్టర్లు అన్నోళ్ళు కానీ, ఈ జనం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అన్నారు వాడిని, రోగం వస్తే కొబ్బరి యేసు రక్తం, యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపము కడిగిద్ది. కొబ్బరి నూనెతో ప్రార్థించమన్నాడు దేవుడు. నూనె రాచి ప్రార్థించమన్నాడు. నూనె వలన స్వస్థత. నూనె లేకపోయినా కూడా ప్రార్థన చేయొచ్చు, ఏం కాదు, ఎట్లయినా ప్రార్థన చేయొచ్చు. ప్రభు చెప్పాడు గనక నూనె రాచి ప్రార్థన. యేసు రక్తం, యేసు రక్తం అని ప్రార్థన నూనె అని చెప్పేసి ఇంట్లో డబ్బాలు పెట్టుకొని అవే దేవుడిగా కొలుసుకుంటే దేవుడు ఎట్లుంటాడు? యేసు రక్తం హృదయాన్ని శుద్ధి చేసేది. ఆయన 2025 సంవత్సరాల నాటి క్రితం సుమారు సిలువలో రక్తం కార్చాడు. విలువైన రక్తం అది, తెలుసా? ఒక్క బట్టు కూడా వేస్ట్ అయింది కాదు యేసుప్రభు రక్తం. నువ్వు పాలు తోడుపెట్టు, గేదె పాలిస్తే చూడు నీళ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఆ పాలు పోసేవాళ్ళు నీళ్ళు ఎందుకు గలిపారు అని మనం డౌట్ పడ్డా నీళ్లు కనపడతానే ఉంటాయి. గడ్డ పెరుగన్నా ఆ పెరుగు తీసేలోపు చివరిలో నీళ్లు ఉంటాయి. పాలలో నీటి శాతం ఉంటుంది, నీటి ఉత్పత్తి ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, ఎన్నెన్నో ఉంటాయి సైన్స్ పరంగా. చూడు, యేసు రక్తంలో కల్మషం లేదు. ఒక్క రక్త బొట్టు విలువ ఇప్పటికీ ఎవరికి తెలియదు ఎంత విలువైనది. విలువైన రక్తం కార్చాడు సిలువలో. ఎలా కార్చాడు తెలిసిన?
త్రోసివేశారు ఆయన్ని. నా నగచాట్లు పెట్టారు. తల దగ్గర నుంచి అరికాళ్ల వరకు ఎన్ని పోట్లు, ఎన్ని చీలకలు ఒంటి మీద, ఎన్ని గాయాలు. ఒక చోట తెగితే కుట్లేసి లోపు మనకి బాధ తట్టుకోలేం. కుట్లేసి మళ్ళీ మానేదాకా బాధ తట్టుకోలేం. కుట్లు వేయటానికి కదా ఆయన చీల్చబడింది, గాయాల పాలైంది. రక్తం అంతా కార్చాలి. పాపులైనటువంటి ప్రజలందరూ, ఆత్మలో కపటం ఉన్నటువంటి వాళ్ళు కపటం పోవాలంటే, వాళ్ళ హృదయాలు శుద్ధి కలగాలంటే, నా హృదయం శుద్ధి చేయను ఆయన అంటే నేను ఎట్లా శుద్ధి చేయాలి వాళ్ళని? నా రక్తం కార్చాలి కదా అని. అమ్మా ఆకలి అంటే తల్లి ఏం చేసింది? అన్నం పెట్టింది. యేసయ్యా నన్ను శుద్ధి చేయను ఆయన అంటే ఆయన ఏం చేస్తాడు? రక్తం కార్చిపోతే ఎత్తుక్కోవాలి కదా. ఏది ఎట్లా శుద్ధి ఏంటి అని ఎత్తుక్కోకుండా అడగక మునిపే సిలువలో రక్తం కార్చాడు మహాస్వామి. కార్చి అడుగుతున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతనంటున్నాడు. సమస్త జనాన్ని రమ్మంటున్నాడు. ఎందుకు? సమస్త జనంలో విశ్రాంతి లేదు. అంటే సమస్త జన హృదయాల్లో ఏముంది? పాపం ఉంది. పాపం అంటే మనసు ప్రశాంతంగా ఉండగలడా? ఉదాహరణకు చెప్తాను. మన కళ్ళ ముందే ఇంటి బయట మనం కూర్చున్నాం. ఒక తాస్పాము ఇంట్లోకి వెళ్ళింది. ఫ్రీగా ఉంటాం మనం? ఎతికారు లోపలికి వెళ్ళి, అస్సలు పాము కనపడలేదు. షెల్ఫ్లో కూడా ఎతికారు, అస్సలు పాము కనపడతలేదు, కనపడలేదు. లేదు పడుకుంటారా? లేదు, నేను ఇంట్లో పోవటం చూసా అంటారు. దాన్ని చంపటం అన్నా చూడాలి, బయటికి పోవటం అన్నా చూడాలి, అప్పుడు ప్రశాంతంగా పడుకుంటారు ఇంట్లోకి వెళ్ళి. అవునా కాదా? దాన్ని చంపనన్నా చంపాలి, లేకపోతే అది పాము మళ్ళీ బయటికన్నా పోవాలి. ఒక పాము లోపల పోయింది, బయటికి పోవటం కనపడిపోతేనే ప్రశాంతం, లేకపోతే భయం వేస్తే. పాము కంటే భయంకరమైనది పాపము. ఆ పాపము హృదయంలో నుంచి బయటికి ఎలా పోయింది పాపము? పాముని కొడితే కర్రతో చచ్చిపోయింది, లేకపోతే అదిరిపోయి బయటికి పోయింది. హృదయంలో పాపాన్ని ఎట్లా కొడతారు? అసలు ఏం చెయ్యాలా? దాని మీద ఏం తీసుకొని వేయాలా? హృదయంలో పాపాన్ని ఏం చేయలేము. ఒక యేసు రక్తమనే ఒక ఔషధమే ఆ పాపమును చంపగలదు, పాపమును నశింప చేయగలదు. కనుక ఆత్మలో కపటం పోవాలంటే హృదయం శుద్ధి అవ్వాలి. హృదయం శుద్ధి అవ్వాలంటే మనసు మార్చుకోవాలి. అది ఆత్మరక్షణ పొందితేనే పరలోకం ఉంది, ఆత్మరక్షణ పొందితేనే ధన్యత ఉంది, ఆత్మరక్షణ పొందితేనే దేవునితో ఉండే అవకాశం ఉంది ఎల్లకాలం. ఆత్మరక్షణ లేదు అంటే ఆత్మలో కపటం పోలేదు. అంటే ఆత్మరక్షణ ఎందుకు పోలేదు తెలుసా? హృదయ శుద్ధి లేక. హృదయ శుద్ధి ఎందుకు కలగలేదు వేసే రక్తంతో అంటే మనసు మార్చుకోలేదు. ఏం చేసుకోలేదు? నేను యేసయ్య రక్తంతో హృదయం కడుక్కుంటాను అంటలేదు. నాకెందుకులే, నాది కాదులే, నాకు అవసరం లేదులే, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, మా ఊరు, మా ఇల్లు, మా పొలం, మా ఉద్యోగం, మా పని, చచ్చిపోయిన నరకానికి పోతే బాగుంటుంది. అట్లని అనుభవించు. కుటుంబము, భార్య, భర్త, పిల్లలు, పనులు మంచిదే. నిన్ను కన్న తండ్రే సృష్టికర్తే, తల్లి గర్భం వేసిన వాడే నిన్ను మానవాకారంలో లోకానికి వచ్చి కన్య గర్భంలో జన్మించి జన్మగర్భ పాపం లేక సిలువలో రక్తమంతా కార్చి చనిపోయి సమాజపడి తిరిగిలేచాడే, అది మన కొరకనే తెలుసుకోవాలి. అది తెలుసుకొని నేను మనసు మార్చుకోవాలి. హృదయం శుద్ధి అవ్వాలంటే మనసు మారందే హృదయం శుద్ధి చేసుకోలేం. అయ్యా నేను పాపిని, నీ రక్తంతో నా హృదయం కడుగునాయనా అని మనసు మార్చుకొని హృదయ శుద్ధి కోరుకోవాలి. ఎప్పుడైతే హృదయ శుద్ధి కోరుకుంటావో, మనసు మార్చుకొని హృదయం శుద్ధి అయితే అప్పుడు ఆత్మలో కపటము పోయింది. లేకపోతే ఆత్మలో కపటం తేలిగ్గా పోదు, ఇది నష్టం తెచ్చిద్ది. కనుక ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. డబ్బులున్నవాడు ధన్యుడు, ఆత్మలో కపటం ఉన్నా అని బైబిల్లో లేదు తెలుసా? 4 బిల్డింగులు ఉన్నాయి, ఆత్మలో కపటం ఉంది, ధన్యుడు అని లేదు. నీకు బిల్డింగులు ఉన్నా లేకున్నా, డబ్బులున్నా లేకున్నా, ఆత్మలో కపటం మాత్రం ఉండకూడదు. నరకం వెళ్తారు వాళ్ళు. కనుక హృదయ శుద్ధి చేసుకుంటే ఆత్మలో కపటం పోయింది. కనుక ఆత్మలో కపటం లేని వాళ్ళు ధన్యులు. మొదటి విషయం. ఎవరు ధన్యులు? రెండోది ధన్యులు ఎవరు అంటే ఇప్పుడు రెండో మాట, కీర్తనలు 84వ అధ్యాయానికి వచ్చేయండి.
కీర్తనలు 84:4 వచనం. కీర్తన 84లో 4 వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. చెప్పండి, ఎవరు ధన్యులు? అది దేవుని మందిరానికి నివసించాలంటే అసలు మందిరానికి వెళ్ళాలిగా, వెళ్ళాలి. ఆదివారం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళిపోతే ఆరాధన చేయలేరు సంఘంతో కలిసి. అప్పుడు ధన్యుడు అనిపించుకోలేరు వాళ్ళు. మందిరానికి వెళ్తే ఏముంటుంది? దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దేవుని పాటలు ఉంటాయి, దేవుని పరిశుద్ధ ప్రజలతో సహవాసం ఉంటుంది. తెలుసా? మందిరం మానుకోకూడదు, ఏ ఆదివారం మానకూడదు. యేసు ప్రభు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు ఆదివారం. ఆదివారం ఆరాధన దినం. ప్రశాంతంగా ఆలయానికి వెళ్ళాలి, పనులన్నీ చేసుకొని త్వరగా మందిరానికి వెళ్ళాలి. వెళ్ళటం వలన అక్కడ ఆరాధన చేసే అవకాశం దొరికింది. ఇంట్లో ఆరాధన చేయొచ్చు, మంచిదే, కానీ అందరిలో ఆరాధించడం ఇంకా బాగుంటుంది అన్నమాట. ఒంటరిగా కుటుంబం ప్రజలతో కూర్చొని చేయాలి. జనంలో, సంఘంలో కూడా వెళ్ళి, ప్రభువా నీ రక్తముతో నా హృదయం కడిగినందుకు నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా అని చెయ్యాలి. ఆరాధన మేము చేసాం, ఆరాధన వాళ్ళ ఉదయం అట్లా మీరు చేసిన మంచిదే. కనుక మందిరాన్ని విడిచిపెట్టకూడదు. మందిరంలో సమృద్ధి దీవెనలు ఉంటాయి. అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో చెప్తారు సంఘంలో సేవకులు. కనుక వాక్యం పుష్కలంగా మందిరంలో దొరికింది. మందిరం వదిలిపెట్టకూడదు. తెలుసా? మందిరంలో నీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. మళ్ళా దైవ సేవకులకు నీ సమస్య చెప్తే ప్రార్థన చేస్తుంటారు. నువ్వు చెప్పట్టు వెళ్ళేవంటే చాలు, నీ సమస్య తీరే వరకు కూడా నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. సేవకుడు, ఆయన కుటుంబము, అట్లనే మరి సంఘస్థులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. ఈ అక్క వచ్చి వాళ్ళ కష్టం చెప్పింది, ప్రార్థన చేద్దామని సేవకులు చెప్తారు. దేవుని సేవకులు వింటారు, ఇళ్ళకెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తారు వాళ్ళ కోసం. ఎక్కడ కలుసుకున్నాడు? అంతా మందిరంలో. సమస్య చెప్పేవాళ్ళు, సమస్య విని ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడ ఉంటారంటే మందిరాల్లో ఉంటారు. కనుక మందిరం వదిలిపెట్టకూడదు. నెహెమ్యా గ్రంథం చదవండి. నెహెమ్యా 10 చివరి వచనం చదవండి. నెహెమ్యా 10 చివర. పాత నిబంధన గ్రంథం అది, పాత నిబంధన. నెహెమ్యా చివర 10వ అధ్యాయంలో చివరి వచనం తీసారా? అది చివరి మాట చదవాలి, మళ్ళా చివరి లైన్. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. అది చూడమాకండమ్మా, అట్టుంటది నెహెమ్యా. అది మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అన్నారు భక్తులు. తెలుసా? మందిరాన్ని విడిచిపెడతాం అనకూడదు ఎప్పుడు. మాకు మందిరం వద్దు అనకూడదు ఎప్పుడు. ఎందుకు? దేవుని మందిరంలో దేవుని ప్రజలు ఉన్నారంటే వారి మధ్య ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుని ప్రజలతో ఉంటే దేవుడు ఉంటాడు అక్కడ. దేవుని ప్రజల మధ్య ఉంటాడు దేవుడు. అది మందిరం, ప్రత్యేకమైన స్థలం. అది మన ఇల్లు కాదు. ఇళ్ళలో ఎవరుంటారు? భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సాగరం, సంసారం, ఇవన్నీ ఉంటాయి. మందిరంలో వీళ్ళందరూ వస్తే వీళ్ళకు ఆదరణ ఉంటుంది, వాక్యం ఉంటుంది. తెలుసా? కనుక మందిరంలో నివసించేవారు ధన్యులు. మొదట ఆత్మలో కపటం లేనివారు. కనుక ఎవరైనా కానీ యేసయ్య రక్తంతో హృదయం కడుక్కుంటే ఆత్మ శుద్ధి అయింది, హృదయం శుద్ధి అయింది, మనసు మారిపోయి అట్లా బాగుంటుంది మనసుకి. లేదంటే వాళ్ళు చనిపోతే నరకం వెళ్తారు. ఎందుకంటే ఆత్మలో కపటం ఉందిగా, యేసు రక్తంతో హృదయం కడుక్కోలేదుగా, చచ్చిపోతే నరకం ఉంది, యుగయుగాల ఆరని అగ్ని. కనుక అలా ఉండకూడదు. యేసు ప్రభువును కొంతమంది బాప్టిజం తీసుకున్నామంటారు. మరి హృదయం శుద్ధయిందా అంటే మాకేం తెలుసు అన్నట్టు ఉండకూడదు. మాకు రోగం తగ్గిందని బాప్టిజం తీసుకున్నాం. ఇదేంటి రోగం తగ్గితే బాప్టిజాలు తీసుకుంటారా? కాదు, రోగం మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ తీసుకుంటావు బాప్టిజం. మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్టిజం తీసుకోవాలి. రోగం ఉన్నోళ్ళు లేనోళ్ళు కూడా, ఎలాంటి వాళ్ళైనా లోపల ఉండకూడని హృదయంలో పాపం ఉంది కదా, దాన్ని వదిలించుకోవాలంటే యేసయ్య రక్తం అడగాలి, కడుగయ్యా అని. అప్పుడు ఆత్మలో కపటం లేని, ఆత్మలో కపటం లేని వాడు ధన్యులు. ధన్యత అది. రెండవది, మందిరంలో నివసిస్తే ధన్యులు. కొంతమంది మందిరికి వెళ్తారు, పేరుకి వెళ్తారు.
ఎప్పుడు లేటుగా వెళ్తారు. ఎప్పుడు వెళ్దాం, ఇంట్లో మందిరం నుంచి బయటకు గబగబా వెళ్ళిపోదామా అనుకుంటారు. రావటం లేటు, పోవటం తొందర. లేటుగా వస్తారు, మార్చుకొని తీర్చుకొని అంటారు. చూడు, ఎప్పుడో వస్తారు, వచ్చి మధ్యలో వస్తారు, కొంతమంది చివరిలో వస్తారు. మా దగ్గర ఒక ఆమె ఉందన్నమాట, ఒకరోజు చూశా, మొన్న ఈ మధ్య కూడా చూశాను. చివరిలో వస్తుంది, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చివరిలో. సిగ్గెట్లేదు, అటు నవ్వుకుంటూ తట్టు కుదిరింది. చివరిలో వచ్చేది ఏంది అసలు? ఎక్కడన్నా పనికి వెళ్తున్నారు, చివరిలో పనికి వెళ్తారా? పొద్దున్న కూలికి వెళ్ళేవాళ్ళు వాళ్ళ పనికి రానిస్తారా? రానివారు. కనీసం ఎంతో ప్రేమ, అలా చేయమాకంటాడు. మందిరానికి టయానికి వెళ్ళాలి. కనుక మందిరంలో నివసించేవారు ధన్యులు. రెండోది. మూడోది, ఎవరు ధన్యులు? ఎవరు? చూడండి, అదే 84 కీర్తన 12 చదవండి. 84 కీర్తనలు 12 చదవండి. నీ యందు నమ్మకించువారు ధన్యులు. అది నీ యందు నమ్మకించువారు ధన్యులు. ఇక ప్రభువును హృదయంలో చేర్చుకున్నాక ఇక నమ్మాము కదా, అయిపోయింది కదా, ఇంకా వదిలిపెట్టకూడదు దేవుణ్ణి. ప్రతిరోజు నమ్ముతూ ఉండాల్సిందే ప్రభువుని. ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నమ్ముతూ ఉండాలి. విశ్వాసంతో జీవిస్తూ ఉండాలి. జీవితాంతం యేసయ్య రక్తంతో కడగబడటానికి విశ్వాసం ఉంది, మంచిదే. ఇక ప్రతినిత్యం ఆయన నమ్ముతూ ఉండాలి. ఆయన యందు నమ్మికించుకోవాలి. దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా కుటుంబాన్ని ఆదుకుంటాడు వచ్చే కష్టాలు, ఇబ్బందులకి. ఏంటి ప్రభువుని నమ్ముకున్నా, నాకు ఈ బాధలు అనొద్దు. నీ కొరకు నా కొరకు హృదయం శుద్ధి చేసే పవిత్రమైన రక్తం కార్చడానికి ప్రాణమే పెట్టాడే. మనకు భూమి మీద ఉన్న అవసరాలు తీర్చడా? తీరుస్తాడు. ఆయన్ని చిన్న ప్రభు వారికి. కానీ నమ్మకం కలిగి ఉండాలి. ఒకరోజు నమ్మి ఒకరోజు నమ్మకుండా అట్లా ఉండకూడదు. కొన్ని పనులు మనకు త్వరగా అవుతాయి, కొన్ని టైం పడుతుంది అన్నమాట. అందుకని దేవుడిని అపనమ్మకంగా మనం ఉండకూడదు. మూడోది, ఆయన మీద నమ్మకం ఉంచిన వారు ధన్యులు. ఆయన నమ్ముకుని ఎంతమంది ధన్యులయ్యారు. అది ఆయన నాకు చేశాడు సహాయం, నేను ఎదురు చూశాను, నాకు సహాయం జరిగింది అన్నట్లుగా మనం ఉండాలి. నాలుగోది, ఎవరు ధన్యులు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వచ్చేయండి. ఇందాక చూసాము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అధ్యాయంలో 5లో నేను చదువుతాను, గమనించండి. 5వ అధ్యాయంలో 5లో నేను చదువుతాను, గమనించండి అంటున్నాను. దేవుడు చెప్పింది చెప్పాలి కదా మనం, ఉందని అక్కడ చదవటం కాదు. 5వ అధ్యాయంలో 9వ వచనం చదవండి అమ్మా. సమాధానపరచువారు ధన్యులు. అవును, దేవుని కుమారులు అంటే ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కదా. అంటే ఏం చేస్తారు వీళ్ళు? సమాధాన పరుస్తారు. తగులు పెట్టేవాళ్ళు ధన్యులు అని ఉంది అక్కడ. తగులు పెట్టేవాళ్ళు దేవుని రాజ్యం చేరరు. వాళ్ళు మళ్ళా వెనకం చేస్తున్నట్టు. తగులు పెట్టేవాళ్ళు కాదు, సమాధాన పరిచేవారుగా ఉండాలి మనం. తెలుసా? ఎవరన్నా సమాధాన పరిచేవాళ్ళు అంటే వాళ్ళు ఎవరితో సమాధానంగా ఉంటారో అందరితో సమాధానం. అంటే సమాధానంగా ఉంటే ధన్యులు అన్నమాట. మనం సమాధానంగా ఉంటే కదా ఒకరికొకరితో సమాధానం ఉండమని చెప్పేది. మనలో సమాధానం లేదనుకో ఇంకొకరికి సమాధానం ఉండమని చెప్తామా? వాళ్ళు ఏదో చెప్పారు ఇంకొకరి గురించి, ఇంకొకరు వాళ్ళ గురించి చెప్తారు, మనం ఏం చేస్తాం? అలా ఉండకూడదని చెప్పేది సమాధానం ఉన్నవాళ్ళే చెప్తారు. లేకపోతే లోపల సమాధానం లేని వాళ్ళు ఇంకోటి చెప్తారు. ఏమని? అంతే, వాళ్ళంతే అని ఇద్దరు చెప్తారనమాట. వాళ్ళిద్దరి మంది చెడేది ఇంకా చెడిద్ది అనమాట ఎక్కువ. అలా చెప్పకూడదు. అలా చెప్తే సమాధానం పోయిద్ది, ఇంకా తెగిపోయి పూర్తిగా వాళ్ళు నష్టపోతారు. అంటే ఇంతకీ చెప్పే వ్యక్తులు ఏం లేదు, సమాధాన పరచన తత్వం అంటే తనకు సరైన సమాధానం లేదు కనుక అట్టెప్పుడు చేయకూడదు. సమాధానం ఉండి సమాధాన పరిచేవారు ధన్యులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఉందా సమాధానం? ఉందా? ఉండాలి. నాతో పలకరు వీళ్ళు, నేను పలకను అని కూడా అనకూడదు. అలాంటి వాళ్ళు ఇంకొకళ్ళని ఏమి సమాధాన పరుస్తారు.
క్రైస్తవుడికి అసలు మరి శత్రువులు ఉండకూడదు మనకు. వాళ్ళు మనం శత్రువులు చూసినా మనం చూడకూడదు అట్లా, తెలుసు. అందరితో మాట్లాడాలి, అందరితో. అయ్యో వాళ్ళతో మాట్లాడకూడదు అయ్యా, వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా అనకూడదు. అప్పుడు దేవుడు బాధపడతాడు. కనుక 4వ విషయము సమాధానం కర్త. ఆయన పేరు ఏ కర్త? నమ్ముకుంటే సమాధానం ఉండాలి, ఇతరులను సమాధాన పరచాలి. వాళ్ళతో నాకెందుకు, వెళ్తా నాకెందుకు అని అన్నామంటే తేడా పడిపోతాం, నష్టపోతాం. ఇట్లా ఉండకూడదు. మనం సమాధానం ఉన్నప్పుడు సమాధాన పరుస్తాం. కానీ సమాధాన పరచువారు ధన్యులు. వీళ్ళు ధన్యులు అంటే వీళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. అక్కడే మత్తయి సువార్త గమనించండి, 10వ వచనం చదవండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అది అవును, దేవుని పిల్లలకు పరలోక రాజ్యం ఉంది కదా. అంటే పరలోక రాజ్యం వెళ్ళే దేవుని ప్రజలు ఎట్లా ఉండాలంటే, నీతి నిమిత్తం అంటే హింసించబడాలి, అంటే దేవుని కొరకు శ్రమ పడేవారు ధన్యులు అన్నమాట. అందుకే దాని అర్థం అవడానికి ఇంకొంచెం 11వ వచనం కూడా చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఇలాగున మీ వారు మీకు పూర్వమందుడు ప్రవక్తలను హింసించిరే. తెలుసా, మీ మీద చెడ్డ మాటలు మాట్లాడతారు, లేనిపోయిన చెప్తారు, పుకార్లు చేస్తారు. అయినా మీరేం చేయొద్దు, సంతోషించండి తప్ప ఎదురు తిరగొద్దు, వేరేవి అనొద్దు. చూసావా, నీతి నిమిత్తము, దేవుని నిమిత్తము కష్టాలు, ఇబ్బందులు, నిందలు వచ్చినా మనం ధన్యులమే. కానీ మనం నిందించకూడదు, మనం బాధ పెట్టకూడదు ఇంకొకరిని. తెలుసా, ఇది చివరి మాట అన్నమాట. కనుక దేవుని కోసం మనం శ్రమ అనుభవించాలి. అది ఆ శ్రమ ఎట్టని వచ్చింది, మనం ఎట్ట వద్దనుకున్నా వచ్చింది. ఎందుకు చెప్పండి, ఎందుకు శ్రమ ఎందుకు వచ్చింది? ఎందుకు శ్రమలో మనం ఏమవుతామంటే, శ్రమలో మనం దేవుళ్ళు అయిపోతాం. దేవుళ్ళు అయినప్పుడు ఆ దేవుని పనికి వాడబడతారు వాళ్ళు. ఈనాడు సంఘాల్లో అనేక మంది దేవుని పనికి వాడబడకపోవడానికి కారణం తెలుసా? దీనత్వం లేక. ఆ దీనత్వం ఎందుకు రాదు? వాళ్ళు శ్రమలకు ఇష్టపడరు. ఎవరైతే శ్రమకి ఇష్టపడతారో వాళ్ళు దీనులు అవుతారు. చూడండి, మనం వండే కూరల్లోనే అల్లం అవి ఇవి వేస్తారు వాసన రావడానికి కదా. కూరల్లో దాన్ని ఏం చేస్తారు? అట్లనే వేస్తారు. అల్లాన్ని, చిల్లిపాయలు అంటే మసాలా దినుసులు అట్లానే వేస్తారా? మిక్సీ వేస్తారు. ఇదివరకు రోట్లు వేసి దంచేవాళ్ళు, ఇప్పుడు మిక్సీ రుబ్బుతున్నారు అనమాట. అప్పుడే దంచుతున్నారు. అంటే ఏంటి, ఏమవుతుంది? మెత్తగా అయిపోతుంది కదా అది. ఆ మెత్తగైనప్పుడు వాసన వస్తారా? అదా మంచి వాసన వస్తుంది, కమ్మన వాసన. అల్లము, చిల్లిపాయలు, కొబ్బరి ఇట్లాంటి కూరలు వేసే దినుసులు ఏం దంచలా, ఏం రుబ్బలా మిక్సీలో, అట్లానే చూపిస్తున్నారు. వాసన వస్తాయా? రావు. ఎప్పుడైతే నలుగుతుందో దాని నుంచి ఏమొస్తుంది? మంచి వాసన వస్తుంది. ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా నలుగుతారు, అంటే శ్రమల పాలవుతారో దేవుణ్ణి చూపించగలుగుతారు. పరిమళ వాసన, క్రీస్తు వాసన, క్రీస్తు ప్రేమను చూపిస్తారనమాట వాళ్ళు. ఎందుకంటే నలిగినప్పుడు, ఇప్పుడు చూడు అల్లం ముక్క గట్టిగా ఉంటుంది, నలగొట్టినప్పుడు ఇట్లా ముద్ద అయిపోయింది అనమాట. అట్లా దీనులమైపోతాం శ్రమలు వస్తే. మనం ఎక్కడ దాకెందుకు జ్వరం వచ్చింది, 102 డిగ్రీల జ్వరం అన్నారు. ఎట్లుంటది? హాయ్ అని పిలుస్తారు. కోపం వస్తే భర్తను, భార్యను. జ్వరం వస్తే మూలుగుతుంటారు. అంటే ఏంది? వాళ్ళ ఓపిక లేదు అక్కడక్కడ. శ్రమరాంగాల్లో ఏమైంది? ఒంట్లో ఓపిక లేక మెల్లగా మాట్లాడుతున్నారు. తెలుసా, నలగపోవడం గట్టిగుంటే హాయ్ ఓయ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? శ్రమలో దీనత్వం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ దీనత్వం ఏం కలిగిద్ది అంటే దేవుని పనికి ఉపయోగపడతారు వాళ్ళు, దీనులైన వాళ్ళు. తెలుసు, దీనంగా ఉన్నవాళ్ళు మంచిగా మాట్లాడతారు, మంచిగా దేవుని పరిచయం చేస్తారు. దీనత్వం లేని వాళ్ళకి దేవుని పరిచయం చేయలేరు. వాళ్ళు శ్రమకి ఇష్టపడిన వాళ్ళు. అది కనుక నువ్వెంత దేవుని దగ్గర గడపాలంటే నీకు శ్రమ వస్తుంటది. వచ్చినా కానీ మంచిగా అనుకోవాలి. నేను కానీ నువ్వు ఎందుకు? దీనత్వం కోసం. ఆ దీనత్వంలో ఒక మంచిగా మెల్లగా ఒక మాట చెప్తాం ఇంకొకళ్ళకి. కమ్మని మాట వచ్చింది. ఆ గట్టి మాటలు, కఠినమైన మాటలు మన నుంచి పోతాయి. కొంతమంది దానికి ఇష్టపడకపోయేసరికి కఠినంగా మాట్లాడతారు. గట్టిగా దేవుళ్ళలో నిలబడటం వేరు, గట్టిగా వేరువేరుగా మాట్లాడటం వేరు.
ఆ దీనత్వం కొంతమంది సేవకులైనా విశ్వాసులైనా ఎట్లా పలకరిస్తారంటే, అన్నా అక్క బాగున్నారా అని అంటారు. కొంతమంది ఏంది ఎట్ట, ఏంది పలకపోతే ఏంది, అసలు మాట్లాడిపోతే ఏందంటే ఏంది, మాట్లాడితే నా భక్తి, మాట్లాడిపోతే భక్తి కాదా అంటారు. చూడు, ఇలాంటి వాళ్ళ దగ్గర దీనత్వం లేదంటే వాళ్ళు శ్రమ పెట్టేవాళ్ళే కానీ శ్రమ పడేవాళ్ళు అయితే కాదు. అట్లా ఉండకూడదు. దేశపు వారు శ్రమ పెట్టాడా, శ్రమ పడ్డాడా? చూడు, శ్రమ పడ్డాడు. ఆయన కూడా అంటున్నాడు, నేను నా సిలువ ఎత్తుకున్నా మీకోసం, మీరు కూడా నన్ను వెంబడించాలంటే మీ సిలువ మీరు ఎత్తుకొని వెంబడించండి. శ్రమల అనుభవాలు పడాలంటున్నాడు. మెత్తగైనప్పుడు మెత్తని మాటలు వస్తాయి, కమ్మని మాటలు వస్తాయి, మంచి మాటలు వస్తాయి. అల్లం నలగొడితే మంచి వాసన ఎట్లా వస్తుంది? శ్రమలు పడలేదనుకో, మనం గట్టి గట్టి మాటలే వస్తాయి మన దగ్గర. మన మాట చూస్తే అబ్బో తెగ మాట్లాడింది, అయ్యో ఏమనుకుంటాం యేసు ప్రభుని, వీళ్ళ మాటలు చూడలే, కథ చూడు, అసలు వీళ్ళ దగ్గర చూస్తే యేసు దగ్గరికి బాబు దిగట్లేదు అంటారు. ఇట్లా ఉండకూడదు మనం. దీనికోసం శ్రమలు వస్తుంటాయి. ఐదవది ధనులు. అప్పుడు మనం దేవుని పని చేస్తాం చక్కగా కనుక. ఐదవది ఎవరు ధనులు? శ్రమ, దేవుని కొరకు శ్రమ అనుభవించిన వారు ధన్యులు. వీళ్ళు ధన్యులు. ఈ 5 అనుభవాలు కలిగిన వాళ్ళు ధన్యులు. ఈ ధన్యత లేకుండా ఎన్నున్న భూమి మీద ఉపయోగమే లేదు. చెప్తారా ముగించబోయే ముందు? ఎవరు ధన్యులు అంటే ఫస్ట్ గా మొట్టమొదట ఎక్కడ కపటం? ఆత్మలో కపటం లేని వారు ధన్యులు. అంటే యేసే రక్తంతో కడగబడితే హృదయం ధన్యులు వాళ్ళు, ఆత్మలో ధన్యులు, కపటం లేని వాళ్ళు. రెండవది ఎవరు ధన్యులు? దేవుని మందిరములో నివసించేవారు. మందిరానికి వెళ్ళాలి కదా ముందు, అసలు వెళ్ళేవారు, నివసించేవారు ధన్యులు. ఆ మూడోది ఎవరు ధన్యులు? ఎవరి మీద ఏదో సగం సగం చెబుతుంది ఈ అమ్మాయి. లేనివారు కపటం అనాలా, లేని ఆత్మలో. మూడోది ఏంటి ఇప్పుడు చెప్పింది? మళ్ళీ నమ్మకమే అంటుంది. ఏమని రాసుకునేటప్పుడు అక్కడ ఇది నమ్మకమా? ఎవరి మీద? నీ మీద నువ్వు నమ్మకమా? ఏమి రాసుకున్నావు? బైబిల్లో చదివాం కదా. అదే చెప్పండి. దేవుని యందు నమ్మికించున్న వారు ధనిలు అనాలి. నమ్మకం అంటే ఏదో అనుకుంటారు. దేవుని యందు నమ్మిక చదివి వాక్యంలో ఉంది కదా, కీర్తన 84 అధ్యాయం చదివాం. దేవుని యందు నమ్మికించువారు ధనిలు. అది మిగతాది ఇంత ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా ఓటి కొండలు అంటోళ్ళు, ఎండిపోయిన జమ్ములు అంటోళ్ళు, రెల్లులు అంటోళ్ళు, దేవుడు చెప్తే ఏం చేస్తాం? అట్లా పక్కన నా బ్రదరే బలేవాడు శైలేజ్ లేకపోతే అన్న బలేవాడు అంటే ఏమి లేదు, పక్కకు జారుకుంటారు. ఏం పరిస్థితి? దేవుడు జారుకునేవాడు కాదు. కనుక దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. మనుషులు దేవుడు ఒకటి కాడు కదా. దేవుడు ఎక్కడ సర్వశక్తిమంతుడు. కనుక ఆయన నమ్మికించేవారు ధనులు. మూడోది. నాలుగోది ఎవరు ధనులు? అది సమాధాన పరచాలనుకునేవాడు. సామెతలు ఉండదు, వాడు సంతోష భరితులు అవుతారు. సమాధాన పరచాలనుకునేవాడు. సమాధానం ఉండాలి. సమాధానం ఉంటే సమాధానం పరుస్తాం. మన దగ్గర సమాధానం లేదు. ఎవరు సమాధానం? ఇక లోకంలో ఉంటారు చూడు, పంచాయతీలు పెడతారు. అబ్బాయిని అమ్మాయిని తగులతో కలిపేవాళ్ళు, ఇళ్లలో తగులతో కలిపేవాళ్ళు. వాళ్ళెవరో దేవుడితో సమాధానం ఉండదు. నోట్లో సిగరెట్ చుట్టం ఉండదు. సాయంత్రం తీర్పులు తెచ్చాక ఇంటికి వెళ్ళి మందు దాగి పడుకుంటారు. వాళ్ళ సమాధానం పరిచేది అది కాదు. దేవుడితో సమాధానం ఉండాలి, ప్రజలతో సమాధానం ఉండాలి. అప్పుడు ఒకరికొకరికి మనం ఏం చేయగలుగుతాం? సమాధానం పరుస్తాం. వివాదం కలిగిన మాటలు వస్తే వాళ్ళ మధ్య ఏం కాదులే, ఏమి లేలే, కలిసిపోయి ఏం కాదు ఎట్లా చెప్తారు వాళ్ళు. కనుక సమాధానంగా ఉండి సమాధాన పరిచేవారు ధనిలు. చివరి ఐదోది ఎవరు ధనిలు? అదే దేవునికి శ్రమలు వస్తుంటాయి, మనం ఇష్టపడాలి. పొలం పోతే నీ కడుపు కొరకు, నీ పిల్లల కడుపు, భార్య భర్త కడుపు కొరకు శ్రమ పడతలేదా? దేవుని కొరకు మరి శ్రమ పడుతున్నారా? మందిరికి నమ్ముకున్నాం ఆత్మలో కపటం లేదని చెప్పేవాళ్ళు. నేను చెప్తే ఆర్చుకొని తీర్చుకుని వస్తారు. మా దగ్గర కూడా ఉన్నారనమాట. ఎప్పుడో వస్తారు, మధ్యలో వస్తారు, మధ్యలో వస్తారు, మధ్యలో 30 గంట టైంకి వస్తారు. ఈ కాదు అసలు, అట్లా చేయకూడదు. శ్రమ పరుగులు తీసుకొని అవసరం మీద కొన్ని పనులు వదిలిపెట్టుకోవాలి ఇంటి దగ్గర. తెలుసా, ఆదివారం వస్తే టైం వెళ్ళిపోతుంటారు అనమాట. పొలం బయటోడు పరుగులు తీయట్లా, దేవుడు అంతకంటే ఎక్కువ కదా. మరి 84:10 ఉంది కీర్తనలో, దేవుని ఆవరణంలోనైనా ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా కూడా. ఎంత తెలియదు కొన్ని వెర్రి బుర్రలు కొంతమందికి, అర్థం కాక వెళ్దాంలే, పోదాంలే, పోకపోతే ఎవరో ఉంటారులే, పాస్టర్ గారు ఆయన మనం తెలిసినాడు సంగతులు. ఇది కాదు అసలు. ఎవరికి భయపడతావు నువ్వు? అది యెషయాలో ఉందన్నమాట. యెహోవా యందు భయము ఐశ్వర్యం తీసుకొచ్చుదని ఉంది.
వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు. బయటగా అంతం కాదు. నేను పట్టుకోవాల్సింది పట్టుకోవాలి. మనం మూలం అవసరం లేని పట్టుకొని నిలబడతాం కాదు. జాగ్రత్త, ఇది చివరిదే కదా. దీనికోసం కొన్ని వస్తుంటాయి, కొన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. లోకస్తులు ఉంటారు ఆ రోజే, ఏంటి నా పని చేయకుండా నువ్వు ఆదివారం పరుగు తీస్తున్నావు అంటారు. మాకు ఈరోజు ఆదివారం ఆరాధన అండి, వెళ్ళాలి అని. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, మందిరాలకు వస్తారు, వచ్చి బైబిల్ ఆడబెట్టి ఏం చేస్తారు, పక్కింటికి అటు పోయి ఏంది రేపేం పని చేద్దాం, ఏంది పని ఏం చేద్దాం, మందిరికి వెళ్ళొస్తారు. అప్పుడు చెబుతారు మాట్లాడు, ఎందుకు ఆ రోజు గోల, పిచ్చి గోల అయింది. వదిలించుకోవాలి, కొన్ని విడిపించుకోవాలి అంటారు. ఏంటి నువ్వు ఆదివారం మందిరం అంటావు, ఏంది నీకు పని, మధ్యలో ఇంటికి వస్తే ఫోన్ చేస్తే మాట్లాడేది లేదండి, ఆదివారం ఆరాధన నాకు, ఆ రోజు నేనేం చూడండి, నేను గమనించను, నేను తర్వాత మాట్లాడతాను మిమ్మల్ని గౌరవించి అన్నా కానీ వాళ్ళకి దోషం చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలా, శ్రమే అది. ఏం చేయాలి, వాటిని మనం సున్నితంగా తిరస్కరించి వెళ్ళిపోవాలి ఆలయాలకు, మందిరానికి. ఇంకొన్ని వస్తుంటాయి దేవుళ్ళు నిలబడినందుకు, దేవుడిని ఇతరులు చూపించేటందుకు ఏం చేయాలి, వస్తుంటాయి శ్రమలు వస్తాయి ఆయన కోసం. కానీ మనం ఆ టైంలో దేవుళ్ళు అయిపోతాం, అవ్వాలి, దేవుడి కొరకు నిలబడాలి, ఆయన పనులు కూడా చేయొచ్చు. లేకపోతే ఏం అర్థం కాదు, ప్రభు రాకుండా తెత్తపడతాను గ్యారెంటీ ఉందా? లోకంలో ఉన్నట్టే కనపడుతుంటాం మనం, మొఖాలు చూస్తుంటాను ఏసార్లు. కుర్రోళ్ళు అనమాట, ఆలయానికి రారు, ఎంత తప్పుడు పనులు చేస్తున్నారు తెలుసిన. ఎందుకంటే నా మాట, విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం. అది ప్రభు రక్తంతో కడగబడ్డాకే కాదు, విశ్వాస సంబంధమైన విషయాలు చేయకపోతే ఆదివారం పాపం కింద వచ్చింది. ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమయ్యేది. అప్పుడు ఏం పరిస్థితి? జాగ్రత్తగా ఉండాలి. దేవుని కోసం నిలబడినప్పుడు, అట్లా శ్రమలు పాలైనప్పుడు వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. ఊరిని నన్ను అడుగు, మమ్మల్ని అడుగు అనేది అది కాదు లెక్కలు. అసలు దేవుడి లెక్కలు ఉంటాయి. అమ్మో, ఏంది వాడుకునేది? నీ పేరు కోసమా, మనుషుల పేరు కోసమా? కాదు. దేవుని పేరు తేవడానికి మనం నిలబడాలి, అక్కడ దాచబడాలి మనం అక్కడ, తెలుసు. కనుక ఏ పూర్వకంగా సరే దేవుని నిమిత్తం మనకేం కలగాలి? శ్రమించాలి మనం, దేవుని కోసం కష్టపడాలి, అంతే. ఇప్పుడు మేమున్నాం ఈ కొండ్రమట్ల పాలెం, ఈపూరు మండలం. ఇది ఏ మండలం? మాది బల్లాపల్లి మండలం, అక్కడే పరిధి. ఇక్కడ రావడానికి ఈపూరులో ఉన్న దైవ సేవకుడు ఉన్నాడు. మాకు బ్రాంచ్లు ఉంటాయి. నేను ఒక బ్రాంచ్లో ఉన్నాను బల్లాపల్లిలో, ఆయన ఈపూరులో ఒక ఆయన ఉన్నాడు, దానియేల్ గారు. ఆయన అడిగా రావడానికి ముందు ఇక్కడికి. సర్లే నువ్వు కూడా రా అంటే, నాకు పని ఉందిలే, సరే మీ పర్మిషన్ తీసుకోవాలి ఇట్లా, సర్లే అన్నాడు అనమాట. ఎందుకు అంత అక్కడక్కడే కూర్చోవచ్చుగా, వాళ్ళు పడుకొని నిద్రపోవచ్చుగా, లేకపోతే ఆరాధన అయిపోయిందిలని. దేవుని కొరకు మనం శ్రమ పడాలి. కొన్ని వచ్చిన నిందలు మనకు ఏం కాదు. కనుక దేవుని కొరకు ఏ పూర్వకంగా సరే శ్రమలు ఉండాలి. మనం అట్లా శ్రమలు, రకరకాల శ్రమలు, నింద కావచ్చు, ఇంకోటి కష్టం కావచ్చు, మన మీద కొన్ని అబద్ధాలు కల్పించవచ్చు. ఏం చేసినా కానీ దేవుని కోసం ఉన్నామంటే మాత్రం మనం ధన్యులమే. 5వది, 5 విషయాలలో మనం ధన్యులమే ఉండాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తుంటాడు, మనల్ని ఆయన వెంబడిస్తాడు, ఆయన మనతో ఉంటాడు, మనల్ని నడిపిస్తుంటాడు. మనం నిబ్బరంగా సంతోషంగా ఉండొచ్చు. దేవుడు సాక్షులుగా పెడతాడు మనల్ని ఆ విధంగా. అట్లా ఉన్నప్పుడు దేవుడి మహిమ రాజ్యాన్ని మనం సిద్ధంగా ఉంటాం, ఆయనకు ఆనందం కలిగించిన వాళ్ళం అవుతాం. అప్పుడు మన కుటుంబంలో దేవుడు ఏం తక్కువ చేస్తాడు? ఆయన చేయాల్సిన మంచి అంతా చేస్తాడు మనకు. కొద్ది మాటలు ప్రభు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం.